నైట్ 1:30 ఆ టైంకి సడన్ గా అన్ఫార్చునేట్ నిద్రలో ఉండగా బస్ తిరిగి ఒక్కసారిగా పడిపోయింది. ఏమైందో ఒక్క నిమిషం బయటకు వచ్చేదాకా ఎవరికి ఏం తెలియదు. నేను బయటకు వచ్చే సమయానికి ఒక ఇద్దరు మాత్రమే బయట ఉన్నారు, ఇంకా అంత మించి ఎవరు లేదు. ఒక 5 minutes తర్వాత ఇంకా మిగతా వాళ్ళందరూ బయటకు రావడం చిన్నగా స్టార్ట్ చేశారు. మీరు చూస్తున్నట్టుగా వెనకాల ఇద్దరికి కొంచెం మేజర్ ఇంజరీస్ అయినా, కొంతమంది చిన్న చిన్న మైనర్ ఇంజరీస్ అని చేతి మీద వాటి మీద. చాలా సార్లు ఇన్ఫార్మ్ చేసాం. మా వాళ్ళు ఇద్దరు బ్యాక్ సైడ్ లేడీస్ కూడా ఉన్నారు, మీరు చాలా ర్యాష్ గా తోలుతున్నారు అని చెప్పి అడిగితే అయినా అంటే హైవే స్టార్ట్ అవుతుంది, ఇక్కడ నుంచి ప్రాబ్లం ఉండదు, రోడ్లు బాగుంటాయని చెప్పారు. బట్ స్టిల్ హి వాస్ డ్రైవింగ్ ద సేమ్ వే. ఈరోజు ఉదయం తెల్లవారుజామున 1:30 గంటలకు, సుమారు 1:30 గంటల సమయంలో మార్నింగ్ స్టార్ బస్సు పాండిచ్చేరి నుంచి మన విజయవాడ వెళ్తా ఉంది. ఇందులో సుమారు 34 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. అట్లాగే వీరితో పాటు ఒక డ్రైవరు, అతనితో పాటు సెకండ్ డ్రైవరు, క్లీనరు ప్రయాణం చేస్తా ఉన్నారు. ఎర్లీ మార్నింగ్ 1:30కి అది అతనికి నిద్ర రావడం వల్ల ఏం జరిగిందో ఎగ్జాక్ట్లీ తెలియదు, కానీ అతనితో మాట్లాడాలి. వీళ్ళందరూ చెప్పడం ఏంటంటే అతను కొంచెం నిద్రలో ఉన్నాడు, అట్లాగే కొంచెం ర్యాష్ డ్రైవింగ్ చేశాడని చెప్పేసి తోటి ప్రయాణికులు చెప్తా ఉన్నారు. ఈ బస్సు మన సూళ్లూరుపేట ఎంఆర్ గ్రాండ్ హోటల్ ఉంటుంది హైవే మీద ఆపోజిట్ రోడ్ లో టువర్డ్స్ నెల్లూరు, ఎగ్జాక్ట్లీ హైవే మీద ఆపోజిట్ రోడ్ లో రోడ్డు దిగేసి పల్టీ కొట్టేసింది. ఇందులో సుమారు ఆల్మోస్ట్ ఒక 10 నుంచి 15 మంది గాయపడ్డారు. అందులో ఇద్దరికి మేజర్ ఇంజరీస్ అని. కాకపోతే ఇందులో ఎటువంటి ప్రాణాపాయం అయితే ఏమీ జరగలేదు. సుమారు దీనివల్ల 15 నుంచి 20 మంది వరకు ప్రయాణికులు ఇంజరీస్ పాలయ్యారు. ఇందులో గ్రీవియస్ ఇంజరీస్ ఒక ఇద్దరికి అవడం వల్ల వారిని ఇక్కడ నుంచి వెంటనే చెన్నైకి SRM హాస్పిటల్కి పంపించడం జరిగింది ఇద్దరిని. అందులో ఒక అతను వచ్చేసి మెయిన్ డ్రైవర్ పక్కన ఉండే క్లీనరు, మెయిన్ కి అతనికి లెగ్ ఫ్రాక్చర్ అయిందని తెలిసింది. అట్లాగే ఇక్కడ బ్లీడింగ్ అవడంతో అతన్ని SRM హాస్పిటల్, అట్లాగే ఒక ప్రయాణికుడిని కూడా SRM హాస్పిటల్కి పంపించడం జరిగింది.